హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలోని 5 రహస్యమయ ప్రదేశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ప్రపంచంలోనే చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటి రహస్యాలు విన్న తర్వాత మనమే కాదు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. భారతదేశం చరిత్ర మరియు వైవిధ్య కోసం ప్రసిద్ధి చెందిన విషయం మనకందరికీ తెలిసిందే. కానీ కొన్ని రహస్యమైన ప్రదేశాలు నిజం మరియు ఊహల మధ్యలో ఒక అద్భుతమైన సరిహద్దుని సృష్టిస్తాయి. ఈ ప్రదేశాలు మన ఆలోచనలకు సవాలు విసురుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించక ముందు మీరు మా ఛానల్స్కి కొత్తవారైతే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. శనివార్వాడ భారతదేశంలోని అత్యంత భయంకరమైన మరియు రహస్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ కోట యొక్క గోడలలో భయంకరమైన ఘటన దాగి ఉంది. 16 ఏళ్ల నారాయణరావు అనే వ్యక్తి తన మావయ్య పన్నిన కుట్రాల కారణంగా సింహాసనాన్ని అధిరోహించాలని అనుకున్నాడు. కానీ అతని ఈ కళ ఒక భయంకరమైన వాస్తవంగా మారిందని ఎవరు ఊహించగలరు. అతని మావయ్య మరియు అత్త ఒక ప్రమాదకరమైన తెగ సాయంతో అతన్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఒక చీకటి రాత్రి యువ పేష్వా యొక్క రక్తం చిందించబడింది. అతని శరీరం క్రూరంగా కత్తిరించబడింది. సమీపంలోని నదిలో విసిరేయబడ్డాడు. ఈ క్రూరత్వం శనివార్వాడ కోటను ఒక పిశాచవంతమైన ప్రదేశంగా మార్చింది. స్థానికులు ఈ కోట గోడలలో ఆత్మలు నివసిస్తాయని నమ్ముతారు. యువ పేష్వా ఈ కోటలో మరణించినందున పౌర్ణమి రాత్రిలో మీరు ఇక్కడ పేష్వా యొక్క అరుపులు వినవచ్చు. ఈ అరుపులు కోట యొక్క శబ్దాలను చీల్చి మీ హృదయంలో భయాన్ని నింపుతాయి. ఈ కోటలో ప్రవేశించడానికి సాయంత్రం 6 తర్వాత ఎవరికి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ సమయాన్ని భయంకరమైన ఆత్మలు మేల్కొనే సమయంగా భావిస్తారు. జటింగా, అస్సాం. మీకు తెలుసా, ఆత్మహత్యలు మనుషులే కాదు, పక్షులు కూడా తమంతకు తావు ఆకాశం నుండి మరణిస్తాయని. వీటిని ఏదో అదృశ్య శక్తి నియంత్రించినట్టుగా అనిపిస్తుంది. మాన్సూన్ తర్వాత సెప్టెంబర్ నెలలో సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య జటింగాలో ఒక విచిత్రమైన మరియు భయంకరమైన ఘటన సంభవిస్తుంది. ఈ సమయంలో వివిధ రకాల పక్షులు అకస్మాత్తుగా ఈ ప్రదేశానికి చేరుకొని మరణిస్తాయి. ఈ విచిత్రమైన ఘటన యొక్క అసలు కారణం ఇప్పటికీ తెలియలేదు. శాస్త్రవేత్తలు దీని వాతావరణంలో మార్పు లేదా ఏదో అదృశ్య శక్తి యొక్క ఫలితం వల్ల ఇవి మరణిస్తున్నాయని చెప్పారు. కానీ దీని వెనకున్న నిజం ఇప్పటికీ ఒక రహస్యంగా మారింది. ప్రతి సంవత్సరం ఈ ఘటనను చూడడానికి దేశం నలువైపుల నుండి పర్యాటకులు వస్తారు. కానీ ఈ పక్షులు తమ ప్రాణాలను బలవంతంగా వదులుకోవడానికి ఉన్న అసలు కారణం ఇంకా రహస్యంగానే మిగిలింది. లోనర్ క్రియేటర్ లేక్ భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ సరస్సు ఒక రంగు ఎప్పటికీ మారుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ లోనర్ క్రేటర్ సుమారు 5 లక్షల పురాతనమైనది అని, ఒక భారీ ఉల్కపిండం వల్ల ఏర్పడిందని నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైనది మరియు ప్రపంచంలోనే ఏకైక హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ క్రియేటర్. ఇది బాసాల్టిక్ రాళ్లలో ఉంది. దీని ప్రత్యేక నిర్మాణం మరియు రహస్యమైన ఘటనలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యింపచేశాయి. లోనర్ సరస్సు యొక్క నీరు దాని ప్రత్యేక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు యొక్క మార్పు ఒక ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ సరస్సు యొక్క నీటి మూలాలను కనుగొనలేకపోయారు. లోనర్ క్రియేటర్ మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కంపాస్ సరిగ్గా పనిచేయదు. ఏదో అదృశ్య శక్తి దీని వెనకాల ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీని వెనుకున్న రహస్యం అందరినీ ఆశ్చర్యింపచేస్తుంది. ఈ సరస్సు యొక్క రహస్యమయ లోతు మరియు మారుతున్న రంగు పర్యాటకులను ఆకర్షిస్తుంది. జ్ఞాన్గంజ్ భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. హిమాలయ యొక్క మంచు కప్పిన శిఖరాలలో దాగి ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ చూడలేరు. జ్ఞాన్గంజ్ మన భూమిపై ఉన్న ప్రదేశం, కానీ దీన్ని చూడడం అంత సులభమైన విషయం కాదు. అపారమైన జ్ఞానం మరియు ఆధునిక ఎక్విప్మెంట్స్ ఉపయోగించి ప్రపంచంలోనే అనేక రహస్యాలను పరిష్కరించినప్పటికీ దీన్ని కనుగొనలేకపోయారు. జ్ఞాన్గంజ్ కేవలం కొద్ది మందికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరైతే తపస్సు మరియు సాధన వల్ల ఆత్మను శుద్ధీకరించుకుంటారో. ఇది అమరుల నివాస స్థలం అని చెబుతారు. అమరులు శతాబ్దాలుగా ఇక్కడ నివసించారని, వాళ్ళ దివ్య జ్ఞానం వల్ల మరియు శక్తుల వల్ల ఈ ప్రదేశాన్ని రక్షిస్తున్నారు అని చెబుతారు. వీటి రహస్యమయ తలుపులు కొన్ని ఎంచుకున్న సాధకులకు మాత్రమే తెరుచుకుంటాయని, ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి ఎలాంటి నిర్దిష్టమైన దారి లేదు. జ్ఞాన్గంజ్ ఒక ఆవిష్కరణ. ఎవరైతే తమ ఆత్మను మరియు మనస్సును నిగ్రహించిన వాళ్ళకే ఇది సాధ్యం. భారతదేశంలోని ఇలాంటి రహస్యమైన ప్రదేశాలు మనల్ని నిజం మరియు ఊహల మధ్య ఒక ప్రత్యేక సరిహద్దుని సృష్టిస్తాయి.
బాంగఢ్ కోట, రాజస్థాన్. భారతదేశంలోనే అత్యంత రహస్యమయ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ కోటలో ఏదో అసాధారణమైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు. ఇది ఇప్పటికీ పరిష్కరించబడలేదు. బాంగఢ్ కోట ఒక కాలంలో సంపన్నమైన నగరంగా ఉండేది, కానీ ఇప్పుడు ఒక శిథిలాలుగా మారింది. భారతీయ పురాణవస్తు నిర్వేక్షణ విభాగం ఒక హెచ్చరిక బోర్డును ఇక్కడికి ఉంచింది. సూర్యాస్తం తర్వాత ఈ కోటలో ప్రవేశించడం నిషేధించింది. కారణం, ఇక్కడి నివాసులు మరియు పర్యాటకులు ఈ కోటలో కొన్ని అలౌకిక శక్తులు ఉన్నాయి అని నమ్ముతారు. అవి చీకట పడిన తర్వాత కార్యరూపానికి మారుతాయని చెబుతారు. ఒక మాంత్రికుడు రాజ్కుమారి రత్నావతిపై తన విఫలమైన ప్రేమ కారణంగా ఈ కోటను శపించాడని చెప్పబడుతుంది. ఈ మాంత్రికుడి మరణం తర్వాత అతని ఆత్మ ఈ కోటలో తిరుగుతుందని బాంగఢ్ ఒక ప్రతి మాటల్లో మీకు ఒక ప్రతిధ్వని వినిపిస్తుంది. అది ఆ మాంత్రికుడి కథను మీకు చెబుతుంది. ఎవరైతే ఈ కోట పైకప్పు తిరిగి నిర్మించడానికి ప్రయత్నిస్తారో వారు రహస్యమైన పద్ధతిలో మరణిస్తారని చెప్పబడుతుంది. బాంగఢ్ కోట కేవలం చారిత్రక వారసత్వమే కాదు, ఇది ఒక ప్రదేశం కూడా. ఇక్కడి రహస్యాలు మరియు కథలు ప్రజలను ఇప్పటికీ భయభ్రాంతులను చేస్తాయి. ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. మీకు ఇందులో నచ్చిన రహస్యమైన ప్రదేశం గురించి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.